పేద ప్రజలకు జీవనాధారం అలాగే ఆరోగ్య ప్రధానంగా పేరు పొందిన విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఎంతోమందికి తెలుసు. కానీ ఇదే హాస్పిటల్లో పేద ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు. ఎందుకంటే ఏ వైద్యం అన్నా చిన్న వైద్యం నుంచి పెద్ద వైద్యం వరకు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అలాంటిది రోజు రోజుకి ఈ తాకిడి ఎక్కువ అవడంతో, రోగుల తాకిడి ఎక్కువ అవడంతో సిబ్బంది కూడా ఎక్కువగా ఉండాలని ఇక్కడ కొంతమంది అయితే కోరుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ముందుగా ఓపీ తీసుకోవడానికి ఒక యాప్ను క్రియేట్ చేశారు. యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే సాంకేతిక సమస్యలు కూడా వస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది విజయనగరం దగ్గర హైదరాబాద్ అండి. మరి పాపకి బాగులో తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఓపీకి వెళ్తే ఇది డౌన్లోడ్ చేయాలి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నీ చేస్తాము అని చెప్తున్నారు. యాప్ సరిగ్గా డౌన్లోడ్ కాలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పాపకైతే బాగలేదు, బాగానే లేదు. ఇంకా డైరెక్ట్ వెళ్ళి అడగడానికి ఏం లేదు. యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లైన్లో ఉండి ఎప్పుడో తీసుకోండి. ఓపీ చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము చాలా దూరం నుంచి వచ్చాము. విజయనగరం అవతల మరొక 30 కిలోమీటర్ల దూరం. పాప కోసం వచ్చాము. ఓపీ అంటే పాపకి ఆవేశం వచ్చేస్తుంది. తర్వాత టెన్షన్ పడి ఊపిరి అందట్లేదు. త్వరగా చేయాలని ఆశపడుతున్నాం. నిజానికి అవ్వలేదు. ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేస్తారు. చెప్పండి సార్, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల యాప్ వల్ల యూజ్ ఏం లేదు. ఆ యూజ్ లేకపోయినా సరే మనకి ప్రతి వాళ్ళకి ఏంటంటే మా స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు దానిలో లాగిన్ అవుతున్నారు. లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం, యాప్లో లాగిన్ అయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన ఓపీ స్లిప్ వేస్తున్నారు. యాప్ లేని వాళ్ళు కూడా అదే ప్రాసెస్. అలాంటప్పుడు యాప్ పెట్టడం వేస్ట్. ఒకవేళ యాప్ పెట్టాలనుకుంటే రేపటి వాళ్ళకి అంటే స్లాట్లు బుక్ చేసుకునే విధంగా ఓపీ రేపటి రోజు, ఎల్లుండి రోజు దూర ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళు, తుని నుంచి లేదా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి స్లాట్ల విధంగా పెట్టారంటే అది రేపటికి బాగుంటుంది. దీని విధంగా అయితే దీనివల్ల చాలా టైం లాస్ కదా. ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఇప్పుడు వరకు లేదు. ఇంతకు ముందు అయితే ఇంత క్రౌడ్ ఉండేది కదా. డైరెక్ట్గా ఓపీ దగ్గరికి వెళ్ళడం, ప్రాబ్లం చెప్పుకొని ఓపీ రాయించుకొని తీసుకొచ్చు. ఇప్పుడు ఈ యాప్ లాగిన్ అనే ప్రాసెస్ పెట్టేసరికి అటువైపు అక్కడ మేల్ కౌంటర్ దగ్గర అలాగే ఉంది, ఇక్కడ ఫీమేల్ కౌంటర్ దగ్గర అలాగే యూజ్లెస్. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ కైలాసపురం, సూర్యబాబు నగర్ లోకలే. ఇక్కడ మా అమ్మగారికి బాగాలేదని తీసుకొచ్చాం. ఆవిడ ఈ పాటికి వెళ్ళిపోవాలి. మేము దగ్గర 1.5 hour అవుతుంది, ఇంకా లైన్లోనే ఉన్నారు యాప్ ప్రాసెస్ వల్ల. మొదట కడితే లైన్లోని ఏ జబ్బుగా స్లిప్ ఇచ్చేవారండి. ఇప్పుడు అలా కాదు. ఈ అభయ యాప్లు, ఈ యాప్లు అనేవి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా ఉంటారు. పేద ప్రజల కోసం ఈ హాస్పిటల్ కోసం చాలామంది ఇక్కడ పడిగాపులు కాచుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ యాప్ల కోసం సెల్లలు, టచ్ మొబైల్ కొనడానికి డబ్బులు ఉండాలా, లేకపోతే హాస్పిటల్ చూపించడానికి పరిస్థితి ఇదవ్వాలా అని ఒక్క ఇది లేదండి ప్రభుత్వాన్ని. ఈ అభయ యాప్లే తీసి ప్రజల్ని మంచి చేస్తారని కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఈ లైన్ కట్టి సీరియల్గా ఎవరు స్లిప్పులు వాళ్ళకి ఇస్తే అది చాలా బాగుంటుంది. తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రజలు చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మొబైల్ సెల్లలేక ఈ అభయ యాప్ల కోసం వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ టోకెన్ నెంబర్ తీసుకుంటాడికి మధ్యాహ్నం 2-3 అవుతుంది. హాస్పిటల్ చూస్తే ఓపీలు మూసేస్తున్నారు 12 గంటలకి. ఈ లోపు వాళ్ళు తిరిగి దూరం నుంచి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా ఇక్కడే నిరీక్షించి రాత్రి అంతా ఉండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆ యాప్ కోసం చాలా ఇబ్బంది పడి ఆ టోకెన్ తీసుకోని పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రభుత్వం ఏమైనా స్పందించి ఏమైనా చేయగలుగుతుందని మా విన్నపం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇప్పుడు మన హాస్పిటల్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పనిచేస్తూ ఇక్కడ మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి ప్లస్ పొరుగు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా మనకి చాలా ఎక్కువ కేసులు వస్తాయి. ఈ కేసులు అన్నీ నార్మల్ కేసులే కాకుండా సూపర్ స్పెషాలిటీ కేసులు అన్నీ కూడా ఇందులో మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హాస్పిటల్ యాక్చువల్గా మనకి ఇంత పెద్ద హాస్పిటల్లో కొద్దిగా సిబ్బంది కొరత ఉందని మనకి ఆల్మోస్ట్ ఇది మన మంత్రివర్యులు అక్కడ మనం మాట్లాడడం అనేది జరిగింది. అక్కడ సారు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. అసెంబ్లీలో చెప్పిన విధంగానే ఈరోజు ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొన్న ఇక్కడ విజిట్ చేసినప్పుడు దాని గురించి అన్నీ భర్తీ చేస్తామని సారు అందరికీ చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ సేవలు మెరుగుగా అందించాలంటే తగినంత
మ్యాన్ పవర్ ఇదంతా ఉండాలి. దానికి తగ్గట్టు ప్రభుత్వం ఇప్పుడు ముందుకి దృష్టి సారించి దానికి కావాల్సిన అంత స్టాఫ్ని ఇప్పుడు ఫిల్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దెన్ మనకి ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్ అని ఒక బ్లాక్ ఒకటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఆ క్రిటికల్ కేర్ బ్లాక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు స్పాన్సర్ అయింది. సో ఈ స్పాన్సర్ అయ్యే క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా మనకు ఓపెన్ అయితే మొత్తం అంతా మనకి క్రిటికల్ కేర్లో ఉండే పేషెంట్స్ అందరినీ మనం బ్రహ్మాండంగా ట్రీట్ చేసి మంచి సదుపాయాలతో ఆ పేషెంట్స్కి మనం కేర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ డే కింద మనం పెట్టుకున్నాం. నిన్న ఓఆర్ఎస్ డే అని ఒకటి చేసాం. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే అని చెప్పేది నిన్న పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం బ్రెస్ట్ ఫీడింగ్ డే అని మనం ఒక 1 వీక్ ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జరపడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల తల్లిపాలు తాలూకా ఆవశ్యకత, పిల్లలకి అది ఎంత ఉపయోగపడుతుంది న్యూ బార్న్కి, దానివల్ల వచ్చే మంచి ఇమ్యూనిటీ, తర్వాత ఎదగబోయే బిడ్డకి అది ఎంత అవసరం అనేది ప్రజలకు చైతన్యవంతం చేయడానికి మేము చేస్తున్నాం. ప్లస్ మేము ఇప్పుడు ఒక 10 హెల్ప్ డెస్క్లు అనేవి పేషెంట్ల సౌకర్యార్థం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం 10 హెల్ప్ డెస్క్లు ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ప్రతి చోట పెడతాం. వాటి గురించి మీరు హ్యాపీగా అది చూసి అక్కడ మీకు ఏది కావాలన్నా, ఏ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా హెల్ప్ డెస్క్లో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళి చేయడానికి అవుతుంది. ఇదొకటి. ప్లస్ పేషెంట్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేవి కూడా మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. క్రిటికల్ కేర్లో ఉండే పేషెంట్స్కి వారి తాలూకా బాగోగులు చెప్పడం కోసం మా డాక్టర్లు కరెక్ట్గా అది సీసీ కెమెరాలు ఇవన్నీ పెడుతున్నాం. డాక్టర్లు పేషెంట్ అటెండెంట్స్తో చక్కగా మాట్లాడి ఆ పేషెంట్ తాలూకా కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. దాని గురించి కౌన్సిలింగ్ రూమ్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం అన్ని క్రిటికల్ కేర్ యూనిట్లో. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా పేషెంట్స్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎవరైనా డబ్బులు అడిగినా, ఎటువంటి మనీ లాండరింగ్ కానీ ఈ హాస్పిటల్లో జరిగినా వాళ్ళ మీద సీరియస్గా తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ ఒక్కరూ డబ్బులు అడగడానికి లేదు, డబ్బులు ఇవ్వడానికి కూడా లేదు. ఇదంతా ఉచితంగా ఇక్కడ వైద్యం అనేది జరగడానికి అన్ని చర్యలు ఇప్పుడు చేపడుతున్నాం. దీంట్లో మేము హెల్ప్ లైన్ డెస్క్ కింద మేము 2 నెంబర్లు కలెక్టర్ గారు ఇప్పుడు పంపించారు మాకు. ఆ నంబర్లన్నీ అన్ని వార్డుల్లోనూ మేము డిస్ప్లే చేస్తాం. పేషెంట్స్ ఎవరన్నా డబ్బులు అడిగినా ఆ నెంబర్లకి మీరు డైరెక్ట్గా చేస్తే అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి మాకు కూడా వస్తుంది, సూపరింటెండెంట్గా నాకు కూడా తెలుస్తుంది. ఆ అడిగిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా తగు చర్యలు మేము తీసుకొని ఎంక్వైరీ కండక్ట్ చేసి ఇమ్మీడియట్గా తగు చర్యలు మేము వాళ్ళ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేము ఇవన్నీ హాస్పిటల్లో పేషెంట్స్, హాస్పిటల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడానికి, మంచి ర్యాపో మెయింటైన్ చేయడం కోసం ఈ హెల్ప్ డెస్క్లు, ఈ మన కౌన్సిలింగ్ రూమ్స్, ప్లస్ డైరెక్ట్గా మాకు ఫిర్యాదు చేయడానికి ఫోన్ నెంబర్స్, ప్లస్ ఎక్కడెక్కడ మీరు తిరిగితే ఎక్కడెక్కడ మీరు తిరగాలి అనేది మీకు తెలియని పేర్లు ఏమైనా ఉంటే అవన్నీ ఉండేటట్టు సైనేజ్ బోర్డ్స్ అని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాను. సో మీకు విదిన్ 1 వీక్లో ఎవ్రీథింగ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ పేషెంట్స్ ఎవరున్నా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మాతో సహకరించి పేషెంట్ అటెండెంట్స్ చక్కగా మాకు కంప్లైంట్ చేస్తే వాళ్ళకున్న సాధక బాధకాలు మాకు చెప్తే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మేము వాళ్ళకి చాలా మంచి చేసి మంచి సౌకర్యంతో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్, నాణ్యమైన ట్రీట్మెంట్ని మేము వాళ్ళకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. పూర్తిగా చూడొచ్చు అయితే ఇక్కడ రోగులు పూర్తిగా అయితే కేజీహెచ్కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. 1.5 గంటల సేపు అయినా అయితే ఇక్కడ కదలేని పరిస్థితి. ఎందుకంటే మాకు ఒకప్పుడు అయితే ఇక్కడ రసీదు ఇచ్చేవారు. రసీదు ఓపీ చీటీగా ఇస్తే ట్రీట్మెంట్ అయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా యాప్ క్రియేట్ చేయడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే చదువుకున్న వారు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటనే కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. ఉదయం పూట చూడవచ్చు పూర్తిగా అయితే ఎక్కువగా ఇబ్బందులు అయితే పడుతున్నాము. దీని పట్ల అధికారులు అయితే కొంచెం దీనిలో పునరాలోచన చేయాలని, అలాగే సాంకేతిక సమస్యలు లేకుండా కూడా చూడాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ మురళితో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.